ముందుగా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అదే విధముగా కూడి ఉన్న సంఘమంతటికి కూడా మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మనము చాలా కాలము నుంచి ప్రసంగి గ్రంథాన్ని ధ్యానిస్తూ వచ్చాం. అయితే ప్రసంగి గ్రంథాన్ని ధ్యానిస్తున్నప్పుడు నిజంగా ప్రసంగి గ్రంథాన్ని ఎవరు చదువుతున్నా కూడా చాలా త్వరగా అర్థమయ్యే పుస్తకంలో ప్రసంగి పుస్తకం కూడా ఒకటి. మీరు బైబిల్లో ఏదైనా పుస్తకం బాగా అర్థమవుతుంది అని అడిగితే సామెతల గ్రంథము, ప్రసంగి గ్రంథము చాలా మనకి త్వరితంగా అర్థమయ్యే పుస్తకాలలో ఈ రెండు పుస్తకాలు కూడా ముందు ఉంటాయి. దానికి గల కారణం ఏమిటి అంటే వీటిని ఏమంటారంటే కావ్య గ్రంథాలు అంటారు, లేదా పద్య గ్రంథాలు అంటారు. అంటే మీకు తెలుగులో కావ్యాలు ఉంటాయి. అయితే ఈ ప్రసంగి గ్రంథము, ఈ సామెతల గ్రంథము హీబ్రూ కావ్యాలు అన్నమాట. అంటే పురాతన కాలంలో కొన్ని విషయాలను ఒక్కోసారి కొంతమంది మాటల ద్వారా చెప్తారు, కొంతమంది పాటల ద్వారా చెప్తారు, కొంతమంది డ్రామాలు వేసి చెప్తారు, కొంతమంది కావ్యాల ద్వారా చెప్తూ ఉంటారు. అయితే ఈ ప్రసంగి గ్రంథము కూడా మనకి ఎలాంటి గ్రంథము అంటే కావ్యాల ద్వారా చెప్పే గ్రంథం. అంటే కావ్యాల ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు? కావ్యాల ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నాడంటే సొలొమోను మహారాజు తన జీవితంలో ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో, తన జీవితంలో ఏవైతే అనుభవాలు రుచి చూశాడో వాటన్నిటినీ కూడా ఆయన చెప్పాలి అని అనుకున్నాడు. మీకు ఎవరికైనా కూడా 1వ అధ్యాయం ఏం చెప్పిందో గుర్తుందా? ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయం ఏం చెప్పిందో గుర్తుందా? చెప్పండి, ఏం చెప్పిందో? సమస్తము వ్యర్థమే. పుస్తకం అంతా కూడా సమస్తము వ్యర్థమనే చెప్తుంది. 1వ అధ్యాయం ప్రత్యేకంగా ఏం చెప్తుంది అంటే ఏం చెప్తారు మీరు? ప్రకృతి సంబంధించినవన్నీ కూడా వ్యర్థమే అని చెప్తారా? సరే. తర్వాత 2వ అధ్యాయం ఏం చెప్తుంది? ఆయన హృదయంతో సంతోషిస్తాడు, మొత్తం సంపాదించుకుని బాగా ఆనందపడుతూ ఉంటాడు, అంతేనా? సరే. 3వ అధ్యాయం ఏం చెప్పాలనుకుంటుంది? సమయము, ప్రతిదానికి కూడా సమయం కలదు అని చెప్పాలనుకుంటుంది. ఓకే. 4వ అధ్యాయము, ఒక్కోసారి మీ చేతిలోనే బైబిల్ ఉంది, కాసేపు ఇలా చూసి చెప్పడం కూడా 2 నిమిషాల పనే, కానీ అది కూడా ఎవరు చెప్పలేకపోతున్నట్టున్నారు. 4వ అధ్యాయం ఏం చెప్తుంది? ప్రతిదానికి సమయం కలదా 4వ అధ్యాయం కూడా? కష్టంగా ఉందా మీకు? కింద చూసి వెతికి చెప్పాలంటే ఆన్సరు అన్యాయపు క్రియలను చూసి సొలొమోను ఏమవుతున్నాడంట? బాధపడుతున్నాడు అని చెప్పుకుంటూ వచ్చాం. అంటే ఇప్పటిదాకా మనము 4 అధ్యాయాలను ధ్యానించాం. అయితే చాలామంది కూడా చెప్పగలిగే పరిస్థితి ఉంది, అంటే బాగా విన్నారని కూడా అనుకుంటూ ఉన్నాను. అయితే ఈరోజు మనము 5వ అధ్యాయాన్ని ధ్యానించుకుందాం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 558వ పేజీలో, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 558వ పేజీలో మనం చూద్దాం. చక్కగా ఈ ప్రసంగి గ్రంథం అంతా కూడా ఒక్కొక్క అధ్యాయము చాలా అమర్చినట్లుగా చెప్పబడుతుంది. ఏంటి అంటే ముందేం చెప్పాడంటే ఈ సృష్టిలో జరుగుతున్నవన్నీ, అంటే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా క్రమంగా తిరుగుతూ ఉంటాయి, చివరికి అవి కూడా తిరగడము కూడా వ్యర్థమే అని చెప్పాడు.
తర్వాత ఈ సూర్యుడి కింద, ఈ చంద్రుడి కింద నేను చాలా సంపాదించాను. ఆ సంపాదించిన దానితో నేనేమవ్వాలనుకున్నానంటే ఆనందపడాలనుకున్నాను. అది కూడా నాకు ఎలా కనపడిందంట? వ్యర్థముగా కనపడింది. తర్వాత 3వ అధ్యాయానికి ఏం చెప్పాడంటే, జీవితంలో కొంతమందికి కూడా తొందర ఉంటుంది. ముందుగానే అదైపోవాలి, ఇదైపోవాలని ఆవేశపడే వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తున్నాడు? నువ్వు దేనికి కంగారు పడాల్సిన పనేమీ లేదు. దేని సమయమందు అది ఏం జరిగిద్దంట? చక్కగా జరిగిద్ది అని చెప్తూ ఉన్నాడు. 4వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడంటే, దేని సమయమందు అది చక్కగా జరిగిద్ది అని ఎవరు అనుకుంటారంటే భక్తులు అనుకుంటారు, చెడ్డవారు అనుకోరు. కాబట్టి ఈ చెడ్డవారు ఇతరులకు ఏం చేస్తారంట? అన్యాయము చేస్తారు అని 4వ అధ్యాయం చెప్తుంది. అంటే ఇప్పటిదాకా ప్రతిదీ కూడా చాలా స్పష్టంగా వివరంగా చెప్పబడుతుంది. 5వ అధ్యాయానికి వచ్చేపాటికి రచయిత మనలను మరొక వైపు తిప్పాడు. మీరు కూడా చూడండి, ఒక్కోసారి బండి మీద కారు మీద వెళ్తే వెంటనే ఇలా సడన్గా లెఫ్ట్ రైట్ తిప్పే వాళ్ళు ఉంటారు. అంతేనా? మనం ఏమంటూ ఉంటాం? ఒక్కోసారి పిచ్చోళ్ళలాగా ఉన్నాడు, సడన్గా తిప్పాడు అని అంటూ ఉంటాం. ఇక్కడ సొలొమోన్ అయితే ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, వెంటనే ఏమీ తిప్పలేదు ఆయన. ఈ భూమి మీద జరుగుతున్న వాటిని ఒక్కొక్కటి ఏం చేసుకుంటూ వచ్చాడు? వివరించుకుంటూ వచ్చాడు. వివరించుకుంటూ వచ్చి వాటన్నిటినీ కూడా ఏం చెప్తున్నాడు? అవన్నీ కూడా వ్యర్థమే అంటున్నాడు. వ్యర్థము అంటే అర్థము మాయ. మాయ అంటే కంటికి కనిపించింది కానీ చేత్తో పట్టుకోవడానికి అవకాశం లేదు. అలాగే ఈ భూమి మీద ప్రతి బంధము కూడా, ప్రతి జీవితము కూడా ఒక మాయ లాంటిది. కంటికి కనపడుతుంది, అది పట్టుకోవడానికి అవకాశం లేదు. కొన్ని పట్టుకోవడానికి ఉంటాయి కానీ కంటికి కనపడదు. అంతా కూడా మాయగా జరుగుతుంటుంది అన్నమాట. అంటే ఈరోజు నువ్వు డబ్బు సంపాదించడమే కానీ, నువ్వు ఈ లోకంలో సంతోషించడమే కానీ అదంతా కూడా ఏం చెప్తున్నాడంటే మాయా అని చెప్తున్నాడు. మాయా అంటే అది ఎక్కువసేపు కూడా ఉండదు అని చెప్తూ ఉన్నాడు. అయితే ప్రియులారా, ఈ 5వ అధ్యాయానికి వచ్చేపాటికి ఇన్ని విషయాలు చెప్పిన ఇతను 5వ వచనానికి వచ్చేపాటికి మరొక కోణంలో మనతో మాట్లాడుతున్నాడు. ఏంటి ఆ కోణము? మనం చూసినట్లయితే 4వ వచనాన్ని ముందుగా చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 558వ పేజీ 4వ వచనం. నీవు దేవునికి మొక్కుబడి చేసుకుని ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకు. బుద్ధిహీనుల యందు ఆయనకిష్టము లేదు. ఇక్కడ దేవుడైన యెహోవా ఏం చెప్తున్నాడంటే, నువ్వు దేవునితో మొక్కుబడి చేసుకుని ఎడల. మొక్కుబడి చేసుకోవడం అంటే ఈరోజు పెళ్లి మాటల్లో కూడా పెళ్ళి కూతురు తాలూకు వాళ్ళు పెళ్ళి కొడుకుకి అది ఇస్తాను ఇది ఇస్తానని చెప్తారు. ఒక్కోసారి లేకపోయినా కూడా ఇస్తానని చెప్తారు, కానీ ఏం చేయలేరు, చివరికి ఇవ్వలేరు. ఎందుకంటే వాళ్ళ దగ్గర అది లేదు కాబట్టి. కొంతమంది ఉండి కూడా ఇవ్వరు. నా మాట మీకు అర్థమవుతుందా? దేవుడు కూడా ఏం చెప్తున్నాడంటే, నీ దగ్గర ఏది ఉంటే అది ఇస్తానని మాట ఇవ్వు. ఒకవేళ ఏదైనా మాట ఇస్తే దానిని మాత్రం ఏం చేయబాకంట? నెరవేర్చకుండా ఉండబాక. అంటే ఈరోజు చాలామంది క్రైస్తవ జీవితాలలో కూడా ఒక పెద్ద సమస్య ఉంది. ఏంటి ఆ సమస్య అంటే, నేను ఆ పని చేస్తాను అని అంటారు. ఆ పని ఒకరోజు చేస్తారు, 2 రోజులు చేస్తారు, కొంతకాలానికి అది ఏమైపోద్ది? చేయలేరు. ఒక రకంగా అటువంటి పనులను దేవుడు ఏం చేయొద్దు అంటున్నాడు? అటువంటి వాటిని ముట్టుకోవద్దని చెప్తున్నాడు. నువ్వు ఏదైనా చేస్తా అంటావా? అది ఖచ్చితంగా చెయ్యి. ఒకవేళ చేయలేని పక్షాన చేస్తానన్న మాట మాత్రము చెప్పవద్దు అని చెప్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఒక విషయము నోట్ చేస్తూ ఉన్నాడు.
ఏదైనా చేస్తానని చేయని వాడిని దేవుడు ఏం చెప్తున్నాడంటే, అక్కడ చెప్తున్నాడు కామ తర్వాత బుద్ధిహీనుల యందు ఆయనకి ఇష్టమో లేదు. అంటే ఇచ్చిన మాటని నెరవేర్చుకోలేని వాడిని ఏమంటున్నాడంట? బుద్ధిహీనుడు. అంటే బుద్ధిహీనుడు అంటే మీకు అర్థమవుతుందా? ఇక్కడ ఈరోజు చెప్తున్న మాట ఏమిటంటే, బుద్ధిహీనుడు అంటే ఇచ్చిన మాటని నెరవేర్చుకోలేనివాడు బుద్ధిహీనుడు అవుతాడు. లేదా మాట ఇచ్చి మాట ఇవ్వకుండా ఉండడమే జ్ఞానమైన పని. ఖచ్చితంగా మన నోటిలోంచి ఒక మాట వచ్చిందంటే దానిని మనం ఖచ్చితంగా ఏం చేయాలంటే నెరవేర్చేవారిగా ఉండాలి. అయితే నేను ఒక విషయాన్ని ప్రశ్న అడిగి ముందుకు వెళ్తా. మనము కూడా బాప్తిసం తీసుకుంటున్న సమయంలో ఎవరికి లోబడతామని మనము మాటిస్తాము? దేవునికి లోబడతాము అని మాటిస్తాం, అంతేనా? లేదా సంఘమునకు లోబడతాము అని మాటిస్తాం, నిజమేనా? ఈరోజు నిజముగా ఆ మాట బాప్తిసం ఇచ్చినప్పుడు చాలామంది కూడా సేవకుడు చెప్తాడు, ఆ బాప్తిసం తీసుకునే వ్యక్తి కూడా చెప్తాడు. తర్వాత బాప్తిసం పొందిన తర్వాత ఎంతమంది ఆ మాట మీద నిలబడతారు? దేవునికి లోబడడం అంటే ఏమిటి? లేదా సంఘమునకు లోబడడం అంటే ఏమిటి? లోబడము అంటే ఏమిటి? ఒకవేళ మీకు ఒక క్లూ ఇస్తాను. ఒక ఉద్యోగానికి నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమంటున్నారంటే, నువ్వు ఈ ఉద్యోగం చేయలేవు అని అంటున్నారు. లేదు నేను చేస్తాను అని అన్నాను. వాళ్ళు ఏమంటున్నారు? చేయలేవు అంటున్నారు. నేను మాత్రం ఏమంటున్నాను? చేస్తాను అని అంటున్నాను. ఎందుకు చేయలేవు అని అంటే, ప్రతిరోజు రావాలి ఉద్యోగానికి, ప్రతిరోజు రిపోర్ట్ ఇవ్వాలి, సెలవులు లేవు అని చెప్పాడు అనుకో. ఉద్యోగంలో మనం చేస్తామని ఒప్పుకున్నాం. చేస్తామని ఒప్పుకున్న తర్వాత ప్రతిరోజు ఉద్యోగానికి వెళ్ళడాన్ని ఏమంటారంటే లోబడము అని అంటారు. ఉద్యోగానికి వెళ్ళకపోవడాన్ని ఏమంటారు? అప్పుడప్పుడు సెలవు పెట్టడాన్ని లోబడడమే అంటారా? దానిని కూడా ఏమంటారు మరి? దానిని లోబడకపోవడము అని అంటారు. అలాగే క్రీస్తునందు బాప్తిసము పొందిన మనం అందరము కూడా ప్రతి ఆదివారము కూడా ఆరాధనకు వస్తామని ఒక రకంగా మనం ఒప్పుకున్న వారం. క్రీస్తునందు బాప్తిసం పొందిన మనం అందరము కూడా మన జీవితంలో దేవునికే ప్రాధాన్యత ఇస్తామని మనం అందరము కూడా ఏం చేసిన వాళ్ళము? ఒప్పుకున్న వాళ్ళం. అయితే ఇలా ఒప్పుకున్న తర్వాత ఏ కారణం ఎదురైనా కూడా ఖచ్చితంగా మనం ఏం చేయాలి? దానిని ఎదుర్కోవాలా? మొన్న కూడా ఒక సహోదరులు తెలంగాణ వైపు ఒక పెళ్లి చూపులకి వెళ్ళారంట. బాగా వింటున్నారా? బాగా వింటారు ఇవి. అయితే పెళ్లి చూపులకి వెళ్తే ఇతను కొంచెం హైట్ తక్కువ. అయితే ఆ అమ్మాయి ఎలా ఉందో మనకు తెలియదు. అయితే ఇద్దరు పెళ్లి చూపులు అయిపోయాయి. అయిపోయిన తర్వాత ఈ పెళ్లి కొడుకు వచ్చి నేను అమ్మాయిని చేసుకోను అన్నాడంట. ఏమన్నాడంట? చేసుకోను అని చెప్పాడంట. అయితే పెళ్లి పెద్దలు అన్నారంట, అలా కుదరదు అన్నారంట. పెళ్లి చేసుకునేది ఎవరు? పెళ్లి కొడుకు. కానీ కుదరదని చెప్పేది ఎవరు? పెద్దలు. ఈయనేం చేశాడంటే, బోడి ఈయన పెత్తనం ఏంటి నా పెళ్ళిలో అని ఆ పెద్దను వదిలేసి ఇంకొక పెద్ద దగ్గరికి వెళ్ళాడంట. ఆయన అన్నాడంట, అదేంట్రా నీ జీవితంలో ఆయన పెత్తనం, పదరా పెళ్ళి రద్దు చేద్దాము అని వెళ్ళాడంట. పెళ్ళి రద్దు చేద్దామని వెళ్ళేపాటికి అక్కడ ఒక నియమం ఉంది. ఖచ్చితంగా వయసులో పెద్దవాళ్ళైనా కొంతమందికి తెలిసి ఉండొచ్చు. పెళ్ళి మాటలు అయిన తర్వాత ఒకవేళ ఎవరైనా కూడా వెనుకడుగు వేస్తే వాళ్ళు ఏం చెల్లించాలంటే భారీ మూల్యం చెల్లించాలి. అవి పల్లెటూరులో బాగా జరుగుతూ ఉంటాయి. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఇంత డబ్బు చెల్లించాలి అని అన్నారంట. అయితే పెళ్లి కూతుర్ని పిలవండి అని చెప్పారు. డబ్బులు చెల్లించాలంటే వాళ్ళు రావాలి కదా. ఈ లోపల పెళ్లి కూతురు కనపడట్లా. మీకు అర్థమైంది ఇంకా కథ అంతా. నేను ఇంకేమి కూడా ఇప్పుడు ఈ పిల్లోడు అంటున్నాడు, అందుకే నేను అమ్మాయిని చేసుకోను అన్నాడంట. ఏమన్నాడంట? అందుకే నేను అమ్మాయిని చేసుకోను అన్నాడు. అయితే నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్న పాఠము, నేర్చుకోవాలనుకున్న పాఠం ఏంటంటే, మనం ఒప్పుకున్న దానిని విడిచిపెడితే ఖచ్చితంగా ఏం చెల్లించాలి? ఖచ్చితంగా భారీ మూల్యం చెల్లించాలి.
ఈరోజు నిజంగా ఉద్యోగాలు మానాలంటే భయపడతాము, స్కూళ్ళు మానిపించాలంటే భయపడతాము, ట్యూషన్లు మానిపించాలంటే భయపడతాము. కానీ ఎన్నడైనా కూడా ప్రార్థనకి వెళ్ళకపోతే భయపడే వాళ్ళు ఉన్నారా? నిజం చెప్పండి, ఆలోచన చేసి చెప్పండి. అమ్మో, నేను దేవుడికి మాట ఇచ్చాను, నేను దేవుడికి లోబడతా అన్నాను, ఒకవేళ వెళ్ళకపోతే నన్ను ఆయన శిక్షిస్తాడు, వెళ్ళకపోతే ఆయన నాకు కీడు చేస్తాడు, వెళ్ళకపోతే నేను భారీ మూల్యము చెల్లించవలసిన పరిస్థితి ఉంటుంది అనే వాళ్ళకి ఎవరికైనా కూడా అర్థమవుతుందా? అయితే ఇది అర్థం కావడం లేదు కాబట్టి మన జీవితంలో మనం ఏమైపోతున్నాం? ఇచ్చిన మాట తప్పిన వాడిని అక్కడ ఏం చెప్తున్నాడు? మరలా నేను చెప్తే మమ్మల్ని అన్నారంటారు. మీరే చెప్పండి, ఏమన్నాడు అక్కడ? అది మీరైనా నేనైనా ఎవరైనా ఇచ్చిన మాట తప్పడం అనేది ఎవరి యొక్క లక్షణం అంట? బుద్ధిహీనుల యొక్క లక్షణం. ఒకవేళ బుద్ధివంతుడంటే ఎలా ఉంటాడు? బుద్ధిహీనుడి లక్షణం ఎలా ఉండిద్దంటే ఇచ్చిన మాటను తప్పడము బుద్ధిహీనుడి యొక్క లక్షణం అని నేర్చుకున్నాం. అయితే బుద్ధివంతుడు లక్షణం ఎలా ఉండిద్ది? మనం కూడా ఒక్కోసారి పిల్లల్ని మనం ఏం చేస్తామంటే, వాడిని చూసి నేర్చుకోరా, రోజు ఏం చేస్తున్నాడు, స్కూల్కి వెళ్తున్నాడు, చూడరా ఆడు ఎంత బాగా ఉన్నాడో అని అంటూ ఉంటాం. అంతేనా? ఎప్పుడు కూడా మన కళ్ళు మన పిల్లల మీద కన్నా పక్కన వాళ్ళ పిల్లల మీద ఎక్కువ ఉంటాయి. నిజమేంటంటే అందుకే వాళ్ళను చూస్తున్నాం కాబట్టి వాళ్ళు ఎదుగుతున్నారు. ఆ చూపు లేదు మన పిల్లల మీద ఉంటే మన పిల్లలు ఎదిగేవాళ్ళు. నిజమేంటంటే అంటే చాలామంది దృష్టి నిజమేంటంటే మన కుటుంబాల మీదే ఉండవు. కాబట్టి ఈరోజు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, బుద్ధిహీనుల లక్షణం ఎలా ఉందంటే ఇచ్చిన మాట తప్పడము. బుద్ధివంతుడి లక్షణం ఎలా ఉందో చూద్దాం. 5వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్టుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు అని చెప్తున్నాడు. ఒకసారి నేను మీకు కాసేపు సమయం ఇస్తాను, మరలా దానిని మీరు చదువు వచ్చిన వాళ్ళు చదివే ప్రయత్నం చేయండి. చూడండి, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు దేని గురించి జాగ్రత్తగా ఉండాలంట? నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. ఒకవేళ జాగ్రత్త లేకపోతే ఏమైందంట? బుద్ధిహీనులు అర్పించినట్టుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. ఇక్కడ దేవుడు వాక్యం ఏం చెప్తుంది అంటే, ఒక వ్యక్తి ఎప్పుడు బుద్ధివంతుడు అవుతాడు, ఒక వ్యక్తి ఎప్పుడు బుద్ధిహీనుడు అవుతాడు. నేను కొన్ని ఇంటర్వ్యూలు చూసినప్పుడు సినిమా యాక్టర్లు అనబడే వాళ్ళు చెన్నై నుంచి హైదరాబాద్కి వచ్చిన కొత్తలో సినిమా తీస్తే చాలా ధనం వచ్చింది. ఆ వచ్చిన ధనముతో చాలామంది కూడా బంగారాలు బట్టలు కొనుక్కున్నారు. బాగా జ్ఞానం కలిగిన వాళ్ళు ఏం చేశారంటే ఆ ఇన్వెస్ట్మెంట్ని భూమి మీద పెట్టారు. ఆ భూమి మీద పెట్టిన వాళ్ళు ఈరోజు చాలా కోటీశ్వర్లు అయ్యారు. ఇప్పుడు ఎవరిని మీరు బుద్ధివంతులు అంటారు? బంగారం మీద పెట్టిన వారిని బుద్ధిమంతులు అంటారా? లేదా భూములు ధర అనేది భూమి మీద పెట్టిన వారిని బుద్ధివంతులు అంటారా? బుద్ధిమంతులా రెండు అనొచ్చా? అయితే మనం ఎవరమైనా కూడా దేనిని బట్టి బుద్ధివంతులు అంటాము, జ్ఞానవంతులం అంటాము? ఇప్పుడు ఒక వ్యక్తి రాత్రింబగల్లో కష్టపడి ఒక 700 సంపాదించాడు, ఒక వ్యక్తి ఒక పూటలోనే 700 సంపాదించారు. వీళ్ళిద్దరిలో ఎవరిని జ్ఞానవంతులు అంటాం మనం? అంటే మనం కూడా ఒక రకంగా షార్ట్కట్లో సంపాదించిన వాళ్ళని ఏమంటాము? జ్ఞానవంతులము అంటాం. కానీ దేవుడైన యెహోవా విషయంలో, దేవుడి విషయంలో షార్ట్కట్లో జీవించడము, షార్ట్కట్లో సంపాదించడము బుద్ధివంతుల లక్షణము కాదు అని చెప్తూ ఉన్నాడు. ఒక వ్యక్తి తన జీవితంలో ఎప్పుడు బుద్ధివంతుడు అవుతాడంటే
నీవు నీ దేవుని మందిరమునకు పోనప్పుడు జాగ్రత్తగా చూచుకొను. ఈరోజు చాలామంది కూడా దేవుని మందిరమునకు వస్తూ ఉంటారు, చాలామంది కూడా ప్రార్థనలో ఉంటూ ఉంటారు, వాక్యము వింటూ ఉంటారు, కానీ వాళ్ళ ప్రవర్తనను ఏం చేసుకోరంట, జాగ్రత్తగా మార్చుకోవడం గురించి ఇక్కడ చెప్పట్లేదు. ఇక్కడ చెప్పేది ఏంటంట, జాగ్రత్త అంటున్నాడు. జాగ్రత్త అంటే ఏంటి అర్థం? మనం చర్చిలోకి వచ్చాక ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి? మన చీర ఎవరు తొక్కకుండా చూసుకోవాలి, అదొక జాగ్రత్త. మన కాలు ఎవరు తొక్కకుండా చూసుకోవాలి, అది రెండో జాగ్రత్త. ఎక్కడైతే చల్లగాలి ఉందో అక్కడ కూర్చోవాలి, అది మూడో జాగ్రత్త. ఎక్కడైతే సేవకుడు మనం నిద్రపోతున్నా చూడడో అక్కడ మన స్థానం ఎన్నుకోవాలి, అది నాలుగో జాగ్రత్త. అంతేనా? ఇవి కాదా జాగ్రత్తలు అంటే? మరి జాగ్రత్త అంటే ఏమిటి అంటే, రాగానే చివరి దాకా ఎందుకు వెళ్ళి కూర్చోవడం, మొదటి కుర్చీలోనే కూర్చుందాం, ఎవడ బాధ ఆడు పడతాడు అని జాగ్రత్త తీసుకోవడం. నా మాటలు మీకు అర్థం కావట్లేదా? అర్థమవుతున్నాయా? అవే నా జాగ్రత్తలు, అవే అంటున్నారు కొంతమంది. అవి కావా? మరి జాగ్రత్త అంటే ఏమిటి? ఒక్కొక్కరు చెప్తారా? ఒక గంట టైం ఉంది కాబట్టి. జాగ్రత్త అంటే ఏమిటి అసలు? కొంతమంది స్కూల్కి వెళ్ళేటప్పుడు జాగ్రత్త బాబు అంటాం. అంటే ఏంటి, ఏ విషయంలో జాగ్రత్త? స్కూల్కి వెళ్ళేటప్పుడు జాగ్రత్త అని అంటాం కదా, ఏ విషయంలో జాగ్రత్త చెప్తున్నాం? నీ ప్రయాణము వెళ్ళేటప్పుడు ప్రమాదము జరిగే పరిస్థితి ఉంది, నీ రాకపోకల్లో ప్రమాదము జరిగే పరిస్థితి ఉంది, అందుకోసమే ఏం చెప్తాము, జాగ్రత్త చెప్తాం. ఇప్పుడు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఎందుకు జాగ్రత్త? అమ్మా స్పీకర్ దగ్గర కూర్చోబాక, వాళ్ళు గట్టిగా పాడతారు, నీకు చెవు నొప్పి, జాగ్రత్త తీసుకో అమ్మా అని అంటారా? మరి చర్చిలో ఎందుకు జాగ్రత్త? దేవుని మందిరంలో ఎందుకు జాగ్రత్త? ఎవరు గెస్ చేయలేకపోతున్నారా? దేవుని మందిరమునకు పోయినప్పుడు ఎందుకు జాగ్రత్త అంటే, ఇక్కడ మందిరమునకు వెళ్ళినప్పుడు మనల్ని ఏ కారో ఏ బండో వచ్చి గుద్దేదు, అంతేనా? ఎక్కడైనా గుద్దిన దాఖలాలు ఉన్నాయా? కానీ గుద్దడానికి ఇంకొక వ్యక్తి ఉన్నాడు. అయితే అది మనకు తెలుసు, సాతానుడు అనే ఒక వ్యక్తి ఉన్నాడు, అతను మనల్ని ఏం చేయాలనుకుంటాడంట, పడేయాలనుకుంటాడు అని మనకు తెలుసు. తెలిసినప్పుడు మనము జాగ్రత్తగా ఉండాలా, జాగ్రత్త లేకుండా ఉండాలా? జాగ్రత్తగా ఉండాలి. ఒక్కోసారి మనము ముదుర్లతో సహవాసం చేస్తాం. ముదుర్లు అంటే మీకు తెలుసు కదా. అయితే సహవాసం చేసినప్పుడు మనం ఏమనుకుంటాం, వీడు పెద్ద ముదురు, వీడితో ఎలా ఉండాలి, వీడు గట్టికి రాచి రంపాన పెట్టిన నా జోబులో రూపాయి కూడా తీయకూడదు అని బిగబెట్టుకుని కూర్చుంటాం. ఎందుకని? ఆడు ముదురని మనకు తెలుసు కాబట్టి. అలాగే సంఘానికి వచ్చినప్పుడు, దేవుని మందిరానికి వచ్చినప్పుడు కూడా మన దగ్గర ఒక ముదురు ఉన్నాడు, మన దగ్గర ఒక అపవాది ఉన్నాడు, మనల్ని నాశనం చేసే ఒక వ్యక్తి ఉన్నాడు. అతను ఏం చేస్తాడంటే, మనల్ని విననీయకుండా, మనల్ని ఏం చేయకుండా అంట, విననీయకుండా మనకి నిద్ర పుచ్చుతాడు. ఏం చేస్తాడంట, మనమేమనుకుంటాం, రాత్రంతా నిద్ర లేదు అందుకే నిద్ర వస్తుంది అని అనుకుంటాం. నిజమేంటంటే, కానీ సాతానుడు ఏం చేస్తాడంటే, నువ్వు నీ దేవుని మందిరములో ఆయన మాటలు వింటే, శుక్రవారం విన్నాం మనం, ఆలకించడం. వివేకులు ఏం చేస్తారంటే దేవుని వాక్యమును ఆలకిస్తారంట. వివేకులు, జ్ఞానము కలిగిన వాళ్ళు ఏం చేస్తారంట, అవివేకులు ఆలకిస్తారా? అంటే మనం నిద్రపోతే దేవుని వాక్యం వినే అవకాశం ఉందా? కాబట్టి సాతానుడు రాగానే ముందు మనల్ని ఏం చేస్తాడంటే, మన శరీరానికి నిద్రమత్తునిస్తాడు. మనమేమనుకుంటామంటే, ఒక 2 నిమిషాలు కళ్ళు మండుతున్నాయి మూసుకుందాం అనుకుంటాం. ఆ 2 నిమిషాల తర్వాత కళ్ళు తెరిచి చూస్తే ముగింపు ప్రార్థన జరిగిద్ది. కాబట్టి తర్వాత శరీరము, తర్వాత మనసు రుగ్మత. ఇప్పుడు ఏం చేశాడు సాతానుడు, శరీరాన్ని వశపరుచుకున్నాడు. తర్వాత ఏం చేస్తాడంటే మనసు. అప్పుడే మన మనసులోకి మన పిల్లలు, మన బాధలు, మన ఆలోచనలు ఇవన్నీ వస్తాయి. అదేంటి, దేవుని మందిరానికి వెళ్తే నిద్రపోకూడదా, దేవుని మందిరానికి వెళ్తే వేరే వాటిని ఆలోచించకూడదా అంటే, అవును, ఆలోచించకూడదు.
ఒకవేళ నువ్వు అలా ఆలోచించినట్లయితే నువ్వు జాగ్రత్త తీసుకున్న వాడివి కావు. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు జాగ్రత్త అంటే ఏమిటి అంటే నీ దృష్టి అంతా కూడా దేవుని మీద కేంద్రీకృతము చేయడం. నీ దృష్టి అంతా కూడా దేవుని మీద కేంద్రీకృతము చేయగలిగితే నువ్వు జాగ్రత్త తీసుకున్నవాడివి. అప్పుడే తీసుకోకుండా అప్పుడే నీకు నడుము నొప్పి వచ్చిద్ది, అప్పుడే నీకు దాహం వేసిద్ది, అప్పుడే నీకు తలనొప్పి వచ్చిద్ది. ఇవన్నీ కూడా ఎందుకు వస్తాయంటే నీ దృష్టి అనేది దేవుని మీద ఉంచకుండా నీ దృష్టిని అజాగ్రత్తగా చేసిద్ది. ఎవరు చేస్తారంటే సాతానుడు చేస్తాడు. నువ్వు ఏం చేయాలంటే జ్ఞానవంతుడు అయితే దేవుని మందిరంకి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ నువ్వు జాగ్రత్తగా లేకపోతే ఏం జరిగిద్దో తెలుసా? అక్కడ ఫుల్ స్టాప్ తర్వాత చెప్తూ ఉన్నాడు, బుద్ధిహీనులు అర్పించినట్టుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టం. ఏం చెప్తూ ఉన్నాడంటే నువ్వు దేవునికి ఏదైనా ఇవ్వాలి అంటే జ్ఞానముగా ఇవ్వాలి, జాగ్రత్తగా ఇవ్వాలి. అలాగూ కాకుండా అజాగ్రత్తగా ఆ దృష్టిలో కాకుండా వేరొక దృష్టిలో ఇచ్చినట్లయితే దానిని ఏమంటున్నాడంటే బుద్ధిహీనత అంటున్నాడు. అలా ఇచ్చేదానిని ఏమంటున్నాడంటే దుర్మార్గము అని అంటూ ఉన్నాడు. ఈరోజు కొంతమంది వ్యక్తులను చూస్తున్నప్పుడు మనకు అనిపిస్తుంది, వీళ్ళ దృష్టి ఇది కాదు, వీళ్ళ ఆలోచనలు ఇది కాదు, వీళ్ళ మాటలకి వీళ్ళ ప్రవర్తనకి ఏముంది వేరు వేరు అని అంటారు. దేవుని మందిరానికి వచ్చినప్పుడు జాగ్రత్త అంటే ఏమిటి అంటే అర్పించే బలి చేతులతో కాదు. దేనితో అర్పించాలంట? మన మనసుతో అర్పించాలి. అంటే మన మనసు మన చేతులను కదిపించాలి, మన చేతులు కదిపించడం. ఈరోజు నిజముగా మనము నోటితో పాటలు పాడతాం కానీ మన హృదయముతో పాటలు పాడు. అందుకే కొత్త నిబంధన కాలంలో కీర్తనలు ఏం చెప్తాడంటే మనసుతో పాడుదుము, ఆత్మతో కూడా పాడుదుము అంటాడు. అంటే దేవుడు ఎప్పుడూ కూడా తన మందిరములో ఏం కోరుకుంటున్నాడంటే బాహ్యమైన కార్యమును కాదు, నీ శరీరముతో జరిగించే పనిని కాదు. దేవుడు ఆరాధనలో కోరుకునేది ఏంటంటే నీ హృదయములో నుంచి దేవుడికి అర్పించవలసిన దానిని కోరుకుంటూ ఉన్నాడు. చాలామంది కూడా ఈరోజు మైండ్ ఆబ్సెంట్, బాడీ ప్రజెంట్. చాలామంది బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ అంటూ ఉంటారు. ఈరోజు మనము కూడా మన మైండ్ ఏమైపోతుందంటే ఆబ్సెంట్ అయిపోతుంది. ఆబ్సెంట్ అంటే ఉన్నట్ట లేనట్ట? లేనట్టే. అలా లేకుండా దేవుడికి నువ్వు ఏది చేసినా కూడా అది ఏమంటున్నాడు? బుద్ధిహీనత, లేదా దానిని ఏమంటున్నాడు? దుర్మార్గము అని అంటున్నాడు. అయితే నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముందుకు వెళ్తాను. దీని గురించి మీకు బాగా అర్థం కావాలి అంటే చూడండి, 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం. 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాం. 236వ నెంబర్ పేజీలో 22వ వచనాన్ని మనం చదువుకుందాం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు. దేవుని మందిరములో జాగ్రత్తగా ఉండడము అంటే ఏమిటి అంటే నువ్వు చేసే ప్రతి పని కూడా దేవుడికి ఆజ్ఞకు లోబడుతున్నావా లేదా అనేది తెలుసుకోవడం. ఈరోజు మనము పాటలలో సహకరించకపోవడము, ఆరాధన సమయంలోకి కూడుకోకపోవడము, మనము మన దృష్టిని వాక్యము మీద నిమగ్నము చేయకపోవడము, ఇవన్నీ కూడా నువ్వేమనుకుంటున్నావంటే నేను గొప్పగా చేశాను అని నువ్వు అనుకుంటావు. కానీ దేవుడు ఏమంటున్నాడంట? అటువంటి పనులన్నిటినీ కూడా ఏం చెప్తున్నాడంట? అక్కడ చూడండి, 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనంలో అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన, దేవుడు సంతోషపడే ఒకే ఒక్క పని ఏంటంటే ఆ పని ఆయన ఆజ్ఞను గైకొనుట.
అంటే ఆరాధనలో దేవుని మందిరములో జాగ్రత్తగా ఉండడము అంటే ఏమిటి అంటే ప్రతి దానిలో కూడా ఆయన ఆజ్ఞకు నేను లోబడుతున్నానా లేదా అనే పరిశీలన చేయాలి. ఈరోజు ఒక్కోసారి సంఘంలో ఏమనిపిస్తుందంటే కొంతమంది కూడా ఉన్నారు, నేను క్రిస్మస్ వద్దన్నానంటే ఒక ఆయన వచ్చి ఒక ఆమె వచ్చి నేను చేయాలని అంటారు. అంటే వాళ్ళకి అది ఇష్టం, నిజమే, నాకు ఇష్టమే, మీరు కేకులు పెడితే తినడం నాకు ఇష్టమే. క్రిస్మస్ అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే పెద్ద చర్చిలో కోసే కేక్నే చూస్తున్నారు, పెద్ద చర్చిలో చేసే డెకరేషన్నే చూస్తున్నారు. పెద్ద చర్చిలో సేవకులకి బంగారం పెడతారు, అది తెలుసా మీకు? అలాంటి క్రిస్మస్ చేయమంటే మీరేమంటారు? మనందరం కలిసి ఎందుకు బంగారం పెట్టాలి? మరి క్రిస్మస్ అంటే అంతే. క్రిస్మస్ అంటే ఒకవేళ మీకు తెలియదేమో, నేను రేపు వచ్చే నెలలో 14వ తారీఖు సోమవారం తెలుగు బ్యాప్టిస్ట్ చర్చికి వెళ్తున్నా. వాక్యం చెప్పడానికి నన్ను పిలిచారు. ఎవరైనా ఒకవేళ వస్తే వాళ్ళు చేసే పండగ అంటే ఏమిటో తెలుసా? వాళ్ళ దృష్టిలో పండగ అంటే ఏంటో తెలుసా? వాళ్ళు ఆనందపడుతూ వాళ్ళు ధనాన్ని ఇచ్చి ఎవరిని ఆనంద పెడతారో తెలుసా? పాస్టర్ గారిని ఆనంద పెడతారు. వాళ్ళ దృష్టిలో అదే పండగ. ఈరోజు మన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే క్రిస్మస్ అంటే ఏంటంటే కేక్ కోసి మన కేక్ మనం తినడం అనుకుంటున్నారు. అది కాదు. సరే, దానిలోకి నేను వెళ్ళను. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే దేవుని వాక్యములో నిన్ను సంతోషపెట్టే కోణము నీకొకటి ఉంటుంది, నాకొకటి ఉంటుంది. కానీ దేవుని మందిరానికి వచ్చిన తర్వాత నువ్వు ఎలా సంతోషపడాలో, నేను ఎలా సంతోషపడాలో వచ్చి ఆలోచించకూడదు. దేవుని మందిరానికి వచ్చేది దేనికి అంటే దేవునిని సంతోషపెట్టడానికి. అయితే దేవునిని సంతోషపెట్టాలి అంటే ఏమిటి అంటే దాని అర్థము ఆయన ప్రతి మాటకు కూడా ఏమవ్వాలంట? లోబడడం. ఈరోజు మనము అలా ఉన్నామో లేదో చూసుకోవాలి. ఆ తర్వాత చెప్తున్నాడు చూడండి, 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనంలో, ఒకడు దహన బలులను అర్పించటం వలన ఆయన సంతోషించిన ఆలోచించుము. అంటే సమూయేలు ఎవరు అంటే ఒక ప్రవక్త. ఇతను వచ్చి ఏమంటున్నాడంటే నువ్వు ఒక్కసారి ఆలోచించు, దేవుడు బలులు ఇస్తే సంతోషపడతాడా? బలులు అంటే గొర్రెలను కోయడము, దహన బలులు అంటే వాటిని అగ్నిలో మండించడం. అంటే నువ్వు కోసే దానివల్ల, నువ్వు కోసింది మండించడం వల్ల ఆయన సంతోషపడతాడా? ఈరోజు చాలామంది దేవుని సంతోషపెట్టడం అంటే ఏమనుకుంటున్నారంటే చాలా ఎక్కువ కానుక వేయడం అనుకుంటారు. చాలామంది ఏమనుకుంటారంటే బూందీ లడ్డు తావడం అనుకుంటారు. చాలామంది ఏమనుకుంటారంటే రకరకాలుగా అనుకుంటూ ఉంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే భౌతికంగా ఇచ్చే దేని ద్వారా కూడా ఆయన ఏమవడంట? సంతోషపడడు. అయితే మరి దేని ద్వారా సంతోషం అంటే నీ జీవితంలో ప్రతి దానికి కూడా ఆయన మాటకు లోబడితే ఆయన సంతోషపడతాడు. తర్వాత ఏం చెప్తున్నాడంటే ఆలోచించు. అంటే ఒక రాజుని ఏం చేయమంటున్నాడంట? ఆలోచించమంటున్నాడు. ఈరోజు నువ్వు బుద్ధిహీనుడివి కాకూడదు అంటే, నీ జీవితంలో జ్ఞానంగా ఉండాలి అంటే నువ్వు చేసే ప్రతి పనిని కూడా నువ్వేం చేయాలంట? ఆలోచించి చేయాలి. నువ్వు ఆలోచించకుండా చేసే ప్రతి పని కూడా నిన్ను ఏం చేసిద్దంటే బుద్ధిహీనత అనే ఊబిలో నిన్ను కిందకి తీసుకువెళ్ళింది. కాబట్టి ప్రియులారా, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయంలో నీవు నీ దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన గురించి జాగ్రత్తగా ఎందుకు పడమంటున్నాడంటే దేవుని మందిరములో దేవుడు కోరుకునే విధముగా నువ్వు కూర్చోకపోతే, నువ్వు ఎంతకాలం సీనియర్మైనా అవ్వచ్చు, నువ్వెన్ని దహన బలులైనా ఇవ్వచ్చు, నువ్వెన్ని చీరలైనా ఇవ్వచ్చు, ఎన్ని రగ్గులైనా ఇవ్వచ్చు, ఎన్ని కానుకలైనా ఇవ్వచ్చు, నువ్వు దేవుని మాటకు లోబడకుండా దేవుని యొక్క ఆరాధనలో కూర్చుంటే నువ్వు ఎలాంటి వాడివంట? బుద్ధిహీనుడివే. మొన్న ఒక ఆయన చెప్తున్నాడు, సంఘాన్ని భయపెట్టాలండి అంటున్నాడు. మేము భయపెట్టలేమండి అన్న. మేము భయపెట్టలేము, వాళ్ళు మమ్మల్ని భయపెడతారన్న. అంతేనా కాదా? నిజంగా. కానీ ఇక్కడ ప్రవక్తల కాలంలో సమూయేలు ఏం చెప్పాడంటే డైరెక్టర్గా సమూయేలు సౌలు దగ్గరికి వెళ్ళి, ఓ సౌలా, నువ్వు చేసింది ఒక బుద్ధిహీనత పని. ఎందుకు? నువ్వు దేవునికి లోబడలేదే,
నువ్వు దేవుని మాటను అంగీకరించలేదే అంటే, అదేంటయ్యా, దేవుడు చెప్పినట్లనే నేను అమయాలేకీల అందరినీ కూడా ఏం చేశాను, చంపేశా అంటాడు. అయితే దేవుడు చెప్పినట్లుగా నువ్వు అమాలేకీలను చంపావు, కానీ నువ్వు చేసిన పొరపాటు ఏమిటంటే ఆ పై వచనం చెప్తూ ఉన్నాడు. చూడండి, 21వ వచనాన్ని మనం చదువుకుందాం. అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనులు శపితములగు గొర్రెలలోను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకుని వచ్చిరని సమూయేలుతో చెప్పెను. ఇక్కడ గొర్రెలను ఎడ్డలను తెచ్చింది ఎవరు? సౌలా, జనులా? మరలా చదవండి, ఆలోచన చేయండి. అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనులు శపితములకు గొర్రెలలోను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకుని వచ్చిరని సమూయేలుతో చెప్పాను. ఎవరు తెచ్చారంటే గొర్రెల్ని జనులే తెచ్చారు. జనులు తప్పు చేస్తే ఆ తప్పుని ఎవరిది తప్పు అంటున్నాడు సమూయేలు వచ్చి? సౌలుదేనా? మళ్ళా నేను ప్రశ్న అడుగుతాను, ఒకసారి ఆలోచించేసి చెప్పండి. దేవుడు ఆజ్ఞ ఎవరికి ఇచ్చాడంటే సౌలుకి ఇచ్చాడు. తిరిగి తప్పు ఎవరిదని అడుగుతున్నాడు? సౌలుదే అని అడుగుతున్నాడు. కానీ ఆ గొర్రెలను ఎడ్లను తెచ్చింది సౌలు కాదు. సౌలు అవి తావాలన్న ఇష్టం కూడా ఆయనకి లేదు, బలవంతంగా ఇష్టపడ్డాడు. ఒక్కోసారి కొంతమంది పెళ్ళిళ్ళు కూడా బలవంతంగా చేసుకుంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చేతులు ఎత్తద్దు. అంటే ఒక్కోసారి ఇష్టం లేని పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటూ ఉంటాం, కానీ కష్టపడుతూ ఇష్టపడుతూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. కానీ దేవునికి విరుద్ధమైనది ఏది కూడా మనం ఇష్టంగాను కష్టంగాను ఖచ్చితంగా చేయకూడదు. కాబట్టి ప్రియులారా, ఈరోజు మన జీవితంలో మనము ఎలాగ ఉండాలి అంటే ఇక్కడ సౌలు విషయంలో బాగా చెప్తున్నాడు. తప్పు చేసింది ఎవరు? జనులు. కానీ ఆ తప్పుని ఎవరిదని అడుగుతున్నాడంట? రాజుది. సౌలుదని అడుగుతున్నాడు. అయితే ఇక నేను ఒక ప్రశ్న అడుగుతాను. సంఘం అంతా కూడా ఏదైనా ఒక తప్పు కోణంలో వెళ్ళిందని అనుకుందాం, కాసేపు ఒక ఎగ్జాంపుల్గా అనుకుందామా? ఒకవేళ సంఘం అంతా కూడా ఎంత వాక్యం ప్రకటించినా కూడా ఆలస్యంగా వచ్చిందని అనుకుందాం. నా మాట మీకు అర్థమైందా? మర్చిపోయి ఉంటారు. మరలా మీరే చెప్పండి, మీరు మర్చిపోయారో లేదో నేను అనుకుంటాను. చెప్పండి. చెప్పలేకపోతున్నారా? అరుస్తారా? పోనీ నేనేం అడుగుతున్నాను? జనులు తప్పు చేస్తే తప్పు ఎవరిది అన్నాడు దేవుడు? సౌలుది అన్నాడు. అలాగే సంఘమంతా కూడా ఒకవేళ ఏదో ఒక పొరపాటు, ఏదో ఒకటి అనుకుందాం, ఆ పొరపాటు చేస్తే దేవుడు మొట్టమొదటిగా పనిష్ చేసేది ఎవరిని? సేవకుని అన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి. ఎత్తలేకపోతున్నారా? సరే, ఒకవేళ ఇక్కడ ఎవరైనా టీచర్లు ఉంటే వాళ్ళకి అర్థమైద్ది. స్టూడెంట్ బాగా చదవకపోయాడు అనుకో, మా వాడు ఉన్నాడు, వాడికి మార్కులు ఏం రాలా, వెళ్ళి టీచర్ని అడిగావు, ఏంటండి మా వాడు ఏం చదవట్లేదంటే, మీ వాడు బాగా అల్లరి చేస్తాడండి, ఆడు ఇంత ఉన్నాడు కానీ ఆడిని ఆపలేకపోతున్నాం మేము. ఏమన్నారంట? ఆపలేకపోతున్నామని. తర్వాత ఒక రకంగా మూసుకుని రావాలి కదా. తప్పు ఎవరిది? తప్పు ఎవరిది అనుకున్నా మొదట? టీచర్ సరిగా పాఠాలు చెప్పట్లను. వెళ్ళి అడిగితే ఏం చెప్పింది ఆమె? ఒక రకంగా ఏం చెప్పిందంటే తప్పు మీది అంది, ఇండైరెక్ట్గా. మీ పిల్లోడు మామూలోడు కాదు, పెద్ద అల్లరి చేసేవాడు అని చెప్పాడు. అయితే ఇలాగ మాట్లాడడానికి దేవుడి దగ్గర ఛాన్స్ లేదు. సంఘంలో ఎవరైనా పొరపాటు చేస్తే దేవుడు ముందుగా లెక్క అడిగేది ఎవరిని అంటే, దేవుడు ముందుగా శిక్షించేది ఎవరినంటే సేవకుడినే. అలాగే కుటుంబంలో కూడా, నా చిన్నతనంలో కూడా నేను పొరపాటు చేస్తే మా ఇంటి పక్కల పెద్దవాళ్ళందరూ వెళ్ళి మా అమ్మతో గొడవాడేవాళ్ళు. మీ అబ్బాయి అలాంటోడు, మీ అబ్బాయి ఇలాంటోడు, బాలేసి మమ్మల్ని కొట్టాడు, ఈ బూతులు తిట్టాడు, ఆ బూతులు తిట్టాడని. అంటే అప్పుడు తిట్టేవాళ్ళు అంటే అవును తిట్టేవాళ్ళం. అంటే అలాగే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఈరోజు మన జీవితంలో మనం ఏదైనా పొరపాటు చేస్తే ముందుగా దూషింపబడే వాళ్ళు ఎవరంటే, అందుకే యేసుక్రీస్తు కాలంలో అంటారు, దేవుని నామం ఎవరిని బట్టి దూషింపబడుతుందంటే మొదటగా మిమ్మును బట్టే. అందుకే సొలొమోను ఏం చెప్తున్నాడంటే, నువ్వు దేవుని మందిరమునకు వచ్చినప్పుడు ఎలా రావాలంట? జాగ్రత్తగా రావాలి. నువ్వు జాగ్రత్తగా కాకుండా అజాగ్రత్తగా వచ్చినట్లయితే నువ్వు ఏమైపోతావు? బుద్ధిహీనుడే. అసలు సౌలు చేసిన తప్పు ఏంటంటే,
అన్నిటినీ నాశనం చేయమంటే గొర్రెలను ఎడ్లను తెచ్చాడు. ఈ గొర్రెలు ఎడ్లు దేనికంటున్నాడు? మరలా నీ కొరకేనయ్యా అని అంటున్నాడు. అయితే ఆయన చేసిన మరొక పొరపాటు అక్కడ మనకు చెప్తూ ఉన్నాడు. చూడండి, 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. అందుకు సౌలు, ఆ మాట అనవద్దు. దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు దేవుని మాట వినకుండా యెహోవా దృష్టికి కీడు చేసావు అంటున్నారు. వాళ్ళు అంటున్నారు, అయ్యా నువ్వు ఆ మాట అనద్దు. తర్వాత ఏంటి ఆ చేసిన కీడు చూసినట్లయితే, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకుల రాజైన అగగును తీసుకుని వచ్చి తిని, కానీ అమాలేకులను నిర్మూలము చేసి తిని. చక్కగా తప్పు ఒప్పుకుంటున్నారు. కోర్టులో కూడా తప్పు ఒప్పుకుంటే శిక్ష తగ్గిద్ది. తెలుసా మీకు ఆ విషయం? అయితే ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, ఈయన చేసింది తప్పే, కానీ ఏమంటున్నాడు? అది తప్పు అయ్యా, నువ్వు ఏ మార్గంలో వెళ్ళమన్నావో ఆ మార్గంలోనే వెళ్ళాను. నువ్వు అమాలేకులందరినీ నాశనం చేయమన్నావు కదా, అందరినీ నాశనం చేశా. కానీ నేను చేసింది ఏంటంటే అగగు అనే ఒక రాజును మాత్రమే తీసుకొచ్చానయ్యా అన్నాడు. కానీ ఆ సౌలు ఏమనుకుంటున్నాడంటే, అది తప్పు అనుకుంటున్నాడా ఒప్పు అనుకుంటున్నాడా? కరెక్ట్. ఆయన చేసింది, మీకేం తెలుగు రాదు ఒక్కోసారి, ఇంగ్లీష్లో చెప్పాలి. ఆయన చేసింది కరెక్ట్ అనుకుంటున్నాడా తప్పు అనుకుంటున్నాడా రాంగ్ అనుకుంటున్నాడా? కరెక్టే అనుకుంటున్నాడా? మీకు ఎలా కనపడుతుంది అది? ఒకసారి పెళ్లి మాటల్లో కూడా అమ్మాయి నచ్చిందా అంటే నా కళ్ళతో చూడంటారు, లేదా అబ్బాయి నచ్చాడంటే నా కళ్ళతో చూడంటారు. వాళ్ళకి నచ్చితే మనకు సంబంధం ఏమీ లేదు. ఏదైనా మనల్ని అడిగితే మనం చాయిస్ చెప్తాం. అలాగే ఇప్పుడు సౌలు కూడా ఏమంటున్నాడంటే, దేవుడు ఒక కళ్ళతో చూడమన్నాడు. సౌలు ఏమంటున్నాడు? నువ్వు ఆ కళ్ళతో కాదు నా కళ్ళతో చూడు అంటున్నాడు. ఇప్పుడు సౌలు ఏమంటున్నాడా? తప్పు అంటున్నాడా ఒప్పు అంటున్నాడా? దేవుడు ఏమంటున్నాడు దాన్ని? అలాగే మన జీవితం కూడా మనం ఆరాధనలోకి రావడం, ఆరాధనలోకి వచ్చి కూర్చోవడం, ఆరాధనలోకి వచ్చి నిద్రపోవడం, ఆరాధనలో వచ్చి డిస్టర్బెన్స్ చేయడం, ఇవన్నీ కూడా మనం ఏమనుకుంటాం? గట్టిగా చెప్పట్లే మీరు, కరెక్ట్ అనుకుంటాం. కానీ మనం చేసేవన్నీ కూడా ఏంటి? కానీ ఆ మాట మనం అంటే సౌలులాగా, అయ్యా నువ్వు అలాగనద్దు. ఏమంటాం మనం? నేను ఎందుకు లేటుగా వచ్చానో తెలుసా అయ్యా, నేను ఎందుకు లేచానో తెలుసా అయ్యా, నేను ఎందుకు మంచినీళ్ళు తాగానో నీకు తెలుసా అయ్యా అంటారు. నువ్వు ఎందుకు డిస్టర్బెన్స్ చేసినా నువ్వు అజాగ్రత్తగా ఉన్నట్లయితే దేవుని దృష్టిలో అదేంటంట? తప్పే. ఈరోజు మీరు చూడండి, పిల్లలు ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు నిజంగా ఎప్పుడు వాటర్ బాటిల్ తీసుకెళ్ళిన వాడు కూడా ఆ రోజు ఏం తీసుకెళ్తాడు? ఎప్పుడు జాగ్రత్త చెప్పని తల్లిదండ్రులు కూడా ఆ రోజు ఏం చెప్తాడు? ఎందుకు? అది చాలా ప్రాధాన్యమైన విషయం కాబట్టి నేను కూడా ఏం చెప్తున్నానంటే, నేను చెప్పడం కాదు, సొలొమోను మహారాజు కూడా ఏం చెప్తున్నాడంటే, దేవుని మందిరము అనేది చాలా ప్రాధాన్యమైన ప్రాంతం. ఈ ప్రాంతంలోకి మనం వచ్చేటప్పుడు ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా రావాలి. అదేంటంటే ఎలా పడితే అలా వస్తే కుదరదా అంటే అలా కుదరదు. ఈరోజు క్రైస్తవుల గురించి పక్కన పెడితే హిందువులు కానీ ముస్లింలు కానీ, నేను కార్ మెకానిక్గా ఉన్నప్పుడు 1 గంటకి నమాజ్కి వెళ్ళిపోయేవాడిని. అంటే నమాజ్కి వెళ్ళిపోవడం అంటే ఏంటంటే అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకునేవాడిని. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నప్పుడు వాళ్ళందరూ ఏం చేసేవాళ్ళంటే వెళ్ళడానికి ముందుగానే అవయవాలన్నీ కూడా కడుక్కునేవాళ్ళు. అన్నీ కడుక్కుని ఒక గుడ్డ కట్టుకుని ప్రార్థన చేసుకునేవాళ్ళు. మనం కూడా చూస్తే ముస్లింలాగా ఉంటాం కదా, నన్ను ఎవరు అడగల. నా పక్కన మెకానిక్ మేస్త్రులు కూడా ముస్లింలు. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ముస్లింలు మందిరంలోకి వెళ్ళినప్పుడు చాలా పవిత్రంగా ఉంటారు. ముస్లింలే కాదు, హిందువులు కూడా చూడండి, ఎవరు స్నానం చేయకుండా వెళ్తారా? స్నానం చేయకుండానే కాదు, దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నచ్చినట్టు సమయానికి కూడా వెళ్ళరు. వాళ్ళు ఎప్పుడు వెళ్తారో తెలుసా? ఒక్కోసారి కార్తీక మాసం అనే ఒక నెల వస్తుంది, నవంబర్ నెలలో కనకదుర్గమ్మ గుడి దగ్గర అని ఇక్కడ గుడి ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి చూడండి, ఆ రోడ్డు అంతా బ్లాక్ అయిపోద్ది. ఎవరో వాళ్ళందరూ అంటే ఉదయమే లేచి వాళ్ళ నమ్ముకున్న దేవుడిని ఏం చేయాలని వచ్చిన వాళ్ళు ఎలా లెగుస్తారండి? ఇంత చల్లో అంటే లెగుస్తారు. అదే భక్తి. భక్తి అంటే ఏమిటి అంటే, జాగ్రత్త అంటే ఏమిటంటే, పరిస్థితులు అనుకూలతగా లేకపోయినా అనుకూలపరుచుకోవడం. నాకు అర్థం కాలే, కార్తీక మాసం ఎండాకాలంలో పెట్టుకోవచ్చు కదా, పొద్దున్నే లెగచ్చు. చలికాలంలో పెట్టుకుంటే మామూలుగా లెగడమే, చలికాలం ఎలా లెగుస్తాం? అందుకే ఇలా భక్తిని పరీక్షించాలని కార్తీక మాసం నవంబర్లో పెట్టారేమో అని అనుకున్నాను నేనైతే.
కాబట్టి ప్రియులారా, ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే కార్తీక మాసమో జనాల గురించో కాదు. భక్తి అంటే ఏమిటి అంటే, జాగ్రత్త అంటే ఏమిటి అంటే, పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా అనుకూలపరుచుకుని నిలబడడమే భక్తి. లేదా దానినే ఏమంటారంటే జ్ఞానం, దానినే ఏమంటారంటే బుద్ధి. అలా జాగ్రత్తగా లేకుండా దేవునిని ఆరాధించే వాళ్ళని ఎలాంటి వాళ్ళు అంటున్నారంటే బుద్ధిహీనులు అని చెప్తూ ఉన్నారు. అయితే ప్రియులారా, 2వ వచనానికి వద్దాం. ఇప్పటిదాకా 1వ వచనాన్ని వివరించుకున్నాం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 558వ పేజీ 2వ వచనానికి వచ్చేద్దాం. అయితే ఈరోజు క్రైస్తవుల పరిస్థితి ఎలా ఉన్నది అంటే, నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఏంటి ఆ ఉదాహరణ అంటే, మీరు ఎప్పుడైనా కూడా విద్యార్థులను చూసినట్లయితే, ఒకవేళ మీరు కూడా చేస్తుంటారు, ట్యూషన్ ఒక పావు గంటలో వదిలేస్తున్నారు అని అనుకున్నావు అనుకో, నీకు చదవ బుద్ధి కాదు. పద్దాక దేన్ని చూస్తావు? టైం చూస్తావు. చదువుతున్నట్టు మాత్రం పుస్తకం ఏం చేస్తావు? ముందేసుకుని కూర్చుంటావు. నువ్వు చదువుతున్నట్టే చదవనట్ట? అందరూ ఒప్పుకున్నట్టేనా? మంచిది. అయితే ఈరోజు దేవుని సన్నిధానంలో కూడా జనాలు ఎలా ఉంటారంటే వింటున్నట్టు ఉంటారు, కానీ ఏం చేయరు. దేనిని బట్టి చెప్పగలవు నువ్వు? ఇప్పుడు ట్యూషన్లో కూడా టీచర్ కూడా ట్విస్ట్ ఏమి ఇచ్చిందంటే, ఎవరిని విడిచిపెడతానంటే చదివింది అప్పచెప్పినోని విడిచిపెడతా అంటది. అలాంటి కోణాలు చూసారా? అయితే ఇప్పుడు కూడా మరి విశ్వాసులు ఓల్ని వింటున్నారు, వాళ్ళకి అర్థం కావట్లా, వాళ్ళు జాగ్రత్తగా లేరు అని దేనిని బట్టి నువ్వు చెప్పగలవు? మా ఇల్లు కట్టారు కదా, చాలామంది చూసుంటారు. చూడమని నేను ఎవరిని అడగలా, కానీ చూసుంటారు కదా. చాలామంది ఏమన్నారంటే, బాగా కట్టావు, ఇంత చిన్న దాంట్లో 2 బాత్రూమ్లు ఎలా కట్టావు అన్నాడు. ఇంత చిన్న దాంట్లో 2 బెడ్రూమ్లు ఎలా కట్టావు అన్నారు. మందేమీ లేదండి, మేస్త్రి గొప్పతనం, మనం ఏదో రాసాము, దానికి ఆయన ఏం చేశాడు? సహకరించాడు అన్నాడు. అంటే బాగా కట్టావని దేన్ని బట్టి చెప్పగలవు? నువ్వు చూసిన దాన్ని బట్టి. అలాగే ఇక నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మీరు బాగా విన్నారు అని నేను దేనిని బట్టి చెప్పగలను? క్వశ్చన్ ఆన్సర్ అయితే చెప్తారు. ఫస్ట్ 10 మంది చెప్పారండి. ఓషియా గ్రంథం 17 మంది చెప్పారు. అబ్బా, మామూలు కాదు, ప్రతి నెల ఒక ఎగ్జామ్ పెడదాం అనుకున్నా. సరే ఎగ్జామ్ వద్దులే, ఆన్లైన్ పెడదామంటే ఒక 10 మంది తేలారు. తర్వాత 3వ ట్రిప్కి 5 మంది తేలారు. ఇంకోసారి పెట్టి నన్ను నేను శోధించుకోవాలనుకోలే. ఒకళ్ళు ఇద్దరు రాశారనుకో, నేను బాధపడాలి. అలాగే ఇక్కడ నేను దేనిని బట్టి చెప్తున్నానంటే, ఒక వ్యక్తి విన్నాడు అని దేనిని బట్టి మనకు అర్థమైందంటే, దాన్ని బట్టి జీవించినప్పుడు. ఎవరైతే జీవిస్తారో దానిని బాగా విని గ్రహించినట్లుగా, దానిని బాగా అర్థం చేసుకున్నట్లుగా. దేవుని మాటలు, సమూయేలు మాటలు సౌలు బాగా విన్నాడు, అయితే పూర్తిగా కాదు. అలాగే ఈరోజు దేవుని మాటలు నువ్వు పూర్తిగా వింటే, నువ్వు జ్ఞానవంతుడు అయితే దానిని పూర్తిగా ఏం చేస్తావు? అనుసరిస్తావు. ఒకవేళ అనుసరించకపోతే ఎవరిది అజ్ఞానం? మనదే. కాబట్టి ఈరోజు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఈరోజు పుస్తకం ముందేసుకున్న ఒక డూప్లికేట్ విద్యార్థిలాగా మనం సంఘంలో కూర్చోకూడదు. మనం వచ్చింది దేనికి అంటే, ట్యూషన్కి వెళ్ళేది దేనికంటే చదవడానికి. ఆ ట్యూషన్లోనే డూప్లికేట్ స్టూడెంట్గా ఉంటే ఏమీ ప్రయోజనమే ఆ ట్యూషన్ వల్ల లేదు. అలాగే దేవుని మందిరానికి కూడా వచ్చేది దేనికి అంటే, దేవునిని సంతోషపెట్టడానికి. వచ్చి ఏదో నామకార్థంగా నువ్వు కూర్చుంటే నీ వల్ల ప్రయోజనమే లేదు. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా నీ ప్రవర్తనను నువ్వేం చేయాలంట? జాగ్రత్తగా చూసుకోవాలి. అయితే ప్రియులారా, 2వ వచనానికి వచ్చేద్దాం. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకోము. అప్పుడు ఆకాశమందున్నాడు దేవుడు, ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. దీనికి ఒకవేళ అర్థం మీరు ఏమైనా చెప్పగలరా? ఒకసారి మీరందరూ కూడా చదివే ప్రయత్నం చేయండి. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి మీరు అందరూ పరిశీలన చేసే ప్రయత్నం చేయండి. అయితే నేను ఇదంతా చదవమంటే కొంచెం ఎక్కువ వచనాలుగా అనిపిస్తాయి కాబట్టి మీకు ఒకే వచనంలో ఈ చెప్పిన ఆన్సర్ అంతా మీకు చెప్తాను. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము
19వ వచనం చదువుకుందాం. విస్తారమైన మాటలలో దోషముండక మానదు, తన పెదవులను మూసుకొనివాడు బుద్ధి. అంటే బుద్ధివంతుడు తన పెదాలను ఏం చేస్తాడంట? ఈరోజు నిజంగా స్థానిక సంఘాల్లో గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ దేవుని మందిరంలో ఉన్న జనాల గురించి మాట్లాడుతున్నాడు. నిజంగా ఇటువంటి సమస్య మన జీవితంలో రాలా. ఎందుకు అంటే మన సంఘంలో ఎవరితో మాట్లాడుకోరు. నిజమేంటంటే అది సంఘంలో మాట్లాడుకోరు, బయట మాట్లాడుకుంటారు. కానీ బయట అయినా లోపలైనా మన మాటలు ఎలా ఉండకూడదంట? విస్తారంగా ఉండకూడదు. అయితే ఎందుకు విస్తారంగా ఉండకూడదంటే విస్తారమైన మాటలలో ఏముండిద్దంట? అంటే విస్తారమైన మాటలు అంటే ఒక వ్యక్తి వాక్యం గురించి విస్తారంగా మాట్లాడుకుంటాడు, దానిలో దోషమా? దేనిలో దోషం మరిది? లోకానుసారమైన మాటలు. ఈరోజు ఒక్కోసారి మనము లోకానుసారమైన మాటలు అంటే ఏంటి? ఇప్పుడు నన్ను మీరు పొగడాలనుకుంటున్నారు, మీరు ఎలా పొగుడుతారు? హీరోలాగా ఉన్నానా? నువ్వు మాత్రం చెప్పావు. సరే, మీరు ఇంకేం పొగడాలనుకుంటున్నారు? నన్ను పొగడాలని అనుకుంటున్నారు అనుకో, మీరు ఏం చెప్తారు? ఎర్రగా ఉన్నాను, ఇంకా మంచి అబ్బాయి అని చెప్తారు మీకు కాబట్టి. తర్వాత ఇంకా ఇలా నవ్విస్తుంటే గాలాడకపోయినా మీరు సంతోషంగా ఉంటారు. అందుకే అప్పుడప్పుడు ఇలా చెప్తూ ఉండాలి. చెప్పండి, వాక్యం బాగా వివరిస్తానని. కానీ బయట ప్రార్థనలు మాత్రం పిలవరు మళ్ళా. అదేంటి? సరే, అది మళ్ళీ వేరే వాక్యంలో మాట్లాడుకుందాం. సరే చెప్పండి ఇంకా. అంటే ఇవన్నీ కూడా మనం వివరించడం అవసరం అంటున్నాడు దేవుడు. ఇవేమంటున్నాడు? వద్దంటున్నాడు ఒక రకంగా. అంటే పొగడ్తలకు ఎక్కడ చోటు ఇవ్వద్దు అంటున్నాడు. ఈరోజు ఒక్కోసారి ఏమనిపిస్తుంది అంటే, అంకుల్ మీ బట్టలు బాగున్నాయి, అంకుల్ మీ బ్యాగ్ బాగుంది, అంకుల్ అనే నీ వాక్యం బాగుంది. ఇవన్నీ కూడా ఇటువంటి మాటలు ఏం చేస్తాయంటే దోషము. అదేంటి దోషం ఎందుకండి? అప్రిషియేట్ చేస్తే, అభినందిస్తే అంటే, అవును నువ్వు అభినందిస్తున్నావు, వినేవాడు అలా అనుకోడుగా. కాబట్టి దేవుడైన యెహోవా ఏం చెప్తున్నా అంటే, నువ్వు దేవుని మందిరమునకు వచ్చినప్పుడు నీ మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అనాలోచితమైన మాటలు నువ్వు మాట్లాడకూడదు. అనాలోచితంగా అంటే ఇందాకేం చెప్పాడంటే నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలన్నాడు. ఇప్పుడు మాట ఎలా ఉండాలంటున్నాడంట? ఆలోచించి మాట్లాడమంటున్నాడంట, అనాలోచితంగా మాట్లాడమంటున్నాడంట. ఆలోచితం. అయితే ప్రియులారా, నేను ఒక విషయాన్ని చదివి కొంచెం ముందుకు వెళ్తాను. చాలామంది ఈరోజు క్రైస్తవులు ఎలా ఉంటున్నారంటే, యాకోబు చాలా వివరిస్తున్నాడు దానిని. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఈరోజు క్రైస్తవుల తీరుని ఆయన చక్కగా వివరిస్తున్నాడు. క్రైస్తవులు ఇక్కడ చాలామంది ఏమనుకుంటున్నారంటే, ఏదో ఒకటి మాట్లాడాలి, ఏది మాట్లాడకపోతే ఏమైంది? నన్ను గుర్తించరు, నన్ను ప్రేమించరు అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ క్రైస్తవుల మాటలు ఎలా ఉండాలంటే, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరి పడువాడును. దేనికి వేగిరి పడాలంట? ఏం వినడానికండి? వాక్యం వినడా. నిజంగా వాక్యం వినడానికి వేగిరి పడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నా ప్రశ్న అర్థమైందా? వాక్యం వినడానికి వేగిరి పడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మరి దేనికి వేగిరి పడే వాళ్ళుగా వేగిరి పడడం అంటే ఏంటండి? తొందరపడడం. నిజంగా దేవునిని ఆరాధించాలని త్వరపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీ హృదయంలో ఎప్పుడైనా దేవుని మందిరానికి రావాలని వేడి నీళ్ళు స్విచ్ ఆపకుండా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? తల దూకోకుండా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? టైం చూసుకోకుండా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే మనం ఏం చేస్తాం? ఎప్పుడు కూడా అన్నీ చెక్కదిద్ది, టైం ఏదైతే మనకెందుకు, ఇప్పుడు వెళ్దామండి అని అనుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, దేవుని వాక్యమును వినడానికి మనం ఏం చేయాలంట? చాలామంది ఒక ప్రశ్న అడుగుతారు, ఏమండి మీరు చెప్పేవి బాగున్నాయి, ఇందాకేమో జాగ్రత్తగా ఉండమన్నాడు, ఇప్పుడేం మాటలు వినమంటున్నారు. ఇందాకేం చెప్పారంటే మాటలు కొద్దిగా ఉండాలి. ఇవన్నీ మేము చేయడం వల్ల మాకేంటి లాభం? నిన్ను చూసి నీ కుటుంబము నేర్చుకునిద్ది. నీ కుటుంబం బాగుండాలంటే, నీ కుటుంబం ఆశీర్వదింపబడాలంటే మనం గట్టిగా నమ్మాల్సింది ఏంటో తెలుసా? నీ నుంచేగా నీ బిడ్డ వచ్చాడు, నీ ప్రవర్తనలో నుంచే నీ బిడ్డ వస్తాడు. చాలామంది అనుకుంటాం, ఇలాంటి వాడు నా కడుపును పుడతాడు అనుకోలేదు అని అంటారు. ఎందుకు పుట్టడు? నువ్వు కూడా అలాంటి వాడివే, నువ్వు కూడా అలాంటి ఆమెవే. కాబట్టి ఆడు పుట్టాడు. అంతే కదా. మామిడికాయ విత్తనం నుంచి ఏమొచ్చిద్దండి? మామిడి పండే వచ్చింది, మామిడి చెట్టే వచ్చింది. వేప విత్తనం నుంచి
మన బిడ్డలు కూడా మంచిగా తయారు కావాలంటే మనం ఎలాంటి విత్తనం అవ్వాలంటే వాక్యానుసారమైన విత్తనం అవ్వాలి. ఈ వాక్యానుసారమైన మనం విత్తనం అవ్వాలంటే మనము దేవుని మందిరంలో ఎలా ఉండాలంట? జాగ్రత్తగా ఉండాలి. అలా లేకపోవడం వల్లనే ఈరోజు తల్లిదండ్రుల మాటని వినని పిల్లలు కనబడుతున్నారు. నువ్వు దేవుని మాట వినవు కదా, నీ మాట ఎవరు వినరు? బిడ్డలు వినరు. తర్వాత చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడంటే, మాట్లాడుటకు నిదానించువాడును కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను అని చెప్తున్నాడు. ఒక వ్యక్తి తన యొక్క జీవితంలో ఎలాగ ఉండాలంటే వినడానికి ఇష్టపడాలంట, మాట్లాడడానికి కోపించడానికి ఎలా ఉండాలంట? నిదానంగా ఉండాలి. కానీ మన అందరం కూడా ఎదురు మతం అంటారు కదా. ఎదురు మతం అంటే ఏంటి? రివర్స్ అంటే ఏంటి చెప్పండి. ఇప్పుడు దీనికి రివర్స్. కోపించడానికి ముందు ఉంటాం, మాట్లాడడానికి ముందు ఉంటాం, కానీ వినడానికి వెనకుంటాం. నిజంగా చాలామంది నేను పరిశీలిస్తా, రాగానే వెనక కూర్చుంటారు. ఎదరు కుర్చీలు కూడా మనవే, కానీ ఎదరు కూర్చోరు. అంటే ఈరోజు మన జీవితంలో ఎప్పుడు కూడా మాట్లాడడానికి వెనక ఉండి వినడానికి ఆసక్తిగా ఉండాలి. ఇది ఎక్కడ బాగా కనపరచాలంటే దేవుని మందిరంలో. కాబట్టి దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఎవరు కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇతరులతో మనం మాట్లాడుకోకూడదు. మన దృష్టి అంతా కూడా దేని మీద ఉంచాలంట? దేవుని వాక్యం మీద ఉంచాలి. ఈరోజు నేను ఒక వ్యక్తిని గురించిన అధ్యయనం చెప్పి ఇంకా ఈ వాక్యాన్ని నేను ముగిస్తాను. ఏంటి అంటే న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం. ఒక అతను అనాలోచితముగా మాట్లాడాడు, అనాలోచితంగా వాగ్దానం చేశాడు. ఎవరు అతను చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయం 30వ వచనాన్ని చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 30వ వచనం. అప్పుడు యెఫ్తా యెహోవాకు మ్రొక్కుకొనెను. ఎవరండి? ఎవరికి మ్రొక్కుకున్నాడంట? మ్రొక్కుకున్నాడు. ఎట్లనగా, నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడలా నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నా ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినది ఏదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, మరియు దహన బలిగా దాన్ని నర్పించదనెను. ఇక్కడ ఒక భక్తుడు ఉన్నాడు. ఇతను భక్తుడు. ఈ భక్తుడు ఏమంటున్నాడంటే, అయ్యా, నీ పేరట నేను ఒక యుద్ధానికి వెళుతున్నా, ఆ యుద్ధంలో నువ్వు నాకేం చెయ్యి? గెలుపునివ్వు, లేదా విజయాన్ని ఇవ్వు. నువ్వు విజయాన్ని గెలుపుని ఇస్తే, అనాలోచితంగా ఈయన ఏమన్నాడంటే, నా ఇంటి ముందు ఏదొస్తే అది ఇస్తా అన్నాడు. అంటే ఈయన గొర్రెల్లో మేకలో పెంచుకుని ఉంటాడు నాకు తెలిసి. అవి వస్తాయి అనుకున్నాడు. వాటిని నీకు ఇస్తానన్నాడు. ప్రతిష్ఠత అంటే ఇవ్వడం. అయితే ప్రతిష్ఠత ప్లస్ ఇంకోటి ఏమన్నాడంట? దహన బలి. ఎవరైతే నాకు ముందు వస్తారో దానిని నీకు ప్రతిష్ఠించి దాన్ని ఏం చేస్తానంట? దహన బలి చేస్తా. దహన బలి అంటే ఇంత మీకు ముందే చెప్పా. ఏంటి? అగ్నిలో పడేయడం. అంటే చంపి అగ్నిలో పడేయడం దహన బలి. అయితే ఎవరు ఎదురొచ్చారు చూద్దాం. అప్పుడు యెఫ్తా అమ్మోనీలతో యుద్ధము చేయుటకు వారి యొద్దకు సాగిపోయినప్పుడు యెహోవా అతనితో వారికి అప్పగించెను గనుక అతడు వారిని, అంటే యెఫ్తా కోరుకున్న విధముగానే తాను చేయాలనుకున్న యుద్ధంలో ఏమయ్యాడంట? అయితే ఇక్కడ నేను ఒక విషయాన్ని అండర్లైన్ చేయాలనుకుంటున్నా. మీ జీవితంలో మీరు ఒక ఎగ్జామ్ అవ్వచ్చు, ఒక ఇల్లు అవ్వచ్చు, ఒక మంచి పని అవ్వచ్చు, దేవుని విషయంలో ప్రార్థన చేసుకుని వెళితే గెలుపా అపవిజయమా? విజయమా అపవిజయమా? విజయమే. ఎలా మీరు చెప్పగలరు? యెఫ్తాను బట్టి చెప్పగలం. అయితే ఈ యెఫ్తా దేవునికి హృదయపూర్వకంగా మొక్కుకున్నాడు కాబట్టి దేవుడు అతనికి ఏం చేశాడంట? విజయాన్ని ఇచ్చాడు. ఈరోజు ఇక్కడ ఉన్న మీ అందరికీ కూడా దేవుని పేరట నేను కోరుకునేది ఏమిటి అంటే, మన జీవితంలో అనాలోచితంగా ఎందుకు మాట్లాడకూడదు? దేవుని మందిరంలో ఎందుకు జాగ్రత్తగా ఉండాలి అంటే, నువ్వు జాగ్రత్తగా అనాలోచితంగా ఉండకుండా ఆలోచించి నువ్వు దేవునిని ఏదైనా మొక్కుకుంటే దేవుడు అది నీకేం చేస్తాడంట? ఇస్తాడు. అందుకే సొలొమోను దేవుని మందిరానికి పోయేటప్పుడు నువ్వు ఎలా ఉండాలంట? జాగ్రత్తగా ఉండాలని చెప్పాడు. అయితే చెప్పిన తర్వాత ఈయనకి ఎవరు ఎదురొచ్చారు అంటే అక్కడ చెప్తూ ఉన్నాడు చూడండి. 34వ వచనం. గెలిచాడన్న ఆనందంతో ఆయన వస్తున్నాడు. ఆ విషయం తన కూతురికి విందనుకుంటా. వీడిని 34వ వచనంలో యెఫ్తా
మిస్పాలో ఉన్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబూరలతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతనిని ఎదుర్కొనెను. ఆమె గాక అతనికి మగ సంతానమే కానీ ఆడ సంతానమే కానీ లేదు. అంటే ఈమె జ్యేష్ఠ పుత్రిక. యెఫ్తాకి ఉన్నారు ఎవరు? ఒకే ఒక కుమార్తె. అనుకోకుండా ఈమెం చేసిందంటే మా నాన్న గెలిచాడన్న ఆనందంతో ఎదురొచ్చింది. ఇంకేం తెలుసు ఆయన అలా మొక్కుకున్నాడని? తెలియదు కదా. ఎదురొచ్చింది. ఇప్పుడు పరిస్థితి ఏంటండి? దీనిలో తప్పు ఎవరిది? నా మాట మీకు అర్థమైందా? దీనిలో తప్పు ఎవరిది? వినినోళ్ళు చెప్పగలరు, విననోళ్ళు చెప్పలేరు. విన్నోళ్ళు చెప్పండి. యెఫ్తాదేనా? ఎందుకు యెఫ్తాది తప్పు? ఆలోచించకుండా అనాలోచితంగా, అంటే అనాలోచితంగా నువ్వు ఏది మాట్లాడినా ఏది చేసినా అది ఖచ్చితంగా 100% ఏమవుతుందంట? తప్పే అవుతుంది. కాబట్టి దేవుడైన యెహోవా సొలొమోను ద్వారా మనకు ఏం చెప్తున్నాడంటే అనాలోచితంగా మాట్లాడవద్దు, అనాలోచితంగా ప్రవర్తించవద్దు. దేవుడి సంఘములోకి వచ్చిన తర్వాత అది మరి ముఖ్యముగా నువ్వేం చేయాలంటే జాగ్రత్త తీసుకోవాలి. అలా జాగ్రత్త లేకపోతే ఖచ్చితంగా యెఫ్తాకి ఏం పొందాడు? నష్టము పొందాడు. ఎవరైనా కూడా జాగ్రత్తగా లేకపోతే వాళ్ళు కూడా ఏం పొందుతారంట? నష్టాన్నే పొందుతారు. అనాలోచితంగా మాట్లాడినా నష్టం పొందుతావు. జ్ఞానము లేకుండా జాగ్రత్త లేకుండా ప్రవర్తించినా ఏం పొందుతావంట? నష్టం పొందుతావు. నాకు తెలిసిన ఒక అతను యూట్యూబ్లో ఒక వ్యాపారాన్ని చూసి వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఈరోజు 70 లక్షలు అప్పు అయ్యాడు. ఎంతండి? 2.5-3 సంవత్సరాలు అయింది. ఏమంటున్నాడంటే ఇప్పుడు ఎలా నడిపించాలో నాకు జ్ఞానం వచ్చింది అంటున్నాడు. ఎంత అప్పు ఉంది? లాభం 5.5 లక్షలు వస్తుంది. 5.5 లక్షలు తీసుకెళ్ళి వడ్డీ కడుతున్నాడు. అంటే దేనిని బట్టి ఆ తప్పు? అనాలోచితముగా. ఈరోజు నేను కూడా మీకు ఏం చెప్తున్నానంటే అనాలోచితముగా మీరు ఆలోచన చేసి దేవుని మందిరానికి రావడం మానవద్దు. మీరు ఆలోచించండి. దేవుని మందిరానికి వచ్చి యెఫ్తా దేవునిని మొక్కుకున్నాడు. లాభం ఎవరికి? యెఫ్తాకే. కానీ తప్పు ఏంటంటే అనాలోచితంగా మొక్కుకోవడం. అలాగే దేవుని మందిరములో జాగ్రత్తగా ఉంటే లాభము నీకే. దేవుని మందిరములో ఆలోచించి మొక్కుకున్నట్లయితే, దేవుని మందిరములో ఆలోచించి దేవునిని ఆరాధించినట్లయితే లాభం ఎవరికి? మనకే. అది ఒకవేళ నీకు అర్థమైతే దేవుని మందిరాన్ని నువ్వేం చేయవంట? విడిచిపెట్టవు. కాబట్టి ప్రియులారా, నేను ప్రేమపూర్వకంగా ఈరోజు మీకు తెలియజేసేది ఏంటంటే దేవుని మందిరానికి వచ్చేటప్పుడు మీరందరూ కూడా చాలా జాగ్రత్త కలిగి ఆలోచన కలిగి మీరు దేవుని మందిరంలో కూర్చునే వారిగా ఉండండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవిస్తాడని తెలియజేస్తూ ఈ వాక్యాల ద్వారా మిమ్మల్ని నేను హెచ్చరిస్తున్నాను. నేను హెచ్చరించుకుంటూ ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన.